నమామి ధన్వంతరిం ఆదిదేవం. వైద్య వెల్నెస్ సెంటర్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రస్తుత సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కూడా కాళ్ళు చేతులు నొప్పులు, అలాగే వాపులు, నీరు పట్టినట్టుగా వాయడం అనేది మనం చూస్తున్నాం. చాలామంది ఈ వ్యాధులతో బాధపడుతూ ఉన్నారు. అవి రావడానికి కారణం ఏంటి, వాటికి పరిష్కార మార్గాలు ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ శరీరంలో మనకి వాపులు అలాగే నొప్పులు, నీరు రావడానికి కారణం ఏంటంటే ఆయుర్వేద ప్రకారం చూస్తే మనకి వాత పిత్త కఫ దోషాల్లో అసమతుల్యత ఉండటం మూలంగా మనకి ఈ వాపులు నొప్పులు అనేవి రావడం అనేది జరుగుతుంటుంది. వాత దోషం పెరిగితే మెడ నొప్పులు, అలాగే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు బాగా పెరుగుతూ ఉంటాయి. అలాగే కఫదోషం పెరిగితే మనకి కాళ్ళు చేతుల్లో ఎక్కువ నీరు, అలాగే అలసట, తర్వాత ఆయాసం లాంటివి మనకి ఈ కఫదోషం పెరిగిన మూలంగా వస్తూ ఉంటాయి అన్నమాట. అలాగే పిత్తదోషం పెరిగితే మనకి కడుపులో మంట, అల్సరు, దీనికి సంబంధించినటువంటి లక్షణాలు పిత్తదోషం వల్ల వస్తూ ఉంటాయి. అజీర్ణం, ఈ గ్యాస్, దీనికి సంబంధించిన సమస్యలు పిత్తదోషం వల్ల వస్తూ ఉంటాయి. వీటిని ఏ రకంగా మనం పరిష్కరించుకోవచ్చు అనేది మనం చూద్దాం. మనం ఎక్కువగా ఆహారంలో ఉప్పు అనేది ఎక్కువగా తీసుకోకూడదు. సాధారణంగా మనం తీసుకునేది ఉప్పు సముద్రం ఉప్పు అయి ఉంటే చాలా మంచిది. అలాగే దీర్ఘకాలికంగా కూర్చుని చేసేటువంటి ఉద్యోగాలు ఉన్నప్పుడు మనం ఒక గంటకు ఒకసారి కనీసం ఒక 5 నిమిషాలైనా సరే వాకింగ్ చేయడం అనేది చాలా ఉత్తమం. అలాగే మనకి అలసట చెందకుండా నిద్ర అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మన దైనందిన జీవితంలో కనీసం 8 గంటలైనా సరే నిద్ర అనేది ఇంపార్టెంట్. తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రోజుల్లో కొంతమంది తాగితే 4-5 లీటర్లు వాటర్ తాగుతున్నారు, లేకపోతే అసలు వాటర్ తాగడం లేదు. కనీసం మనం రోజుకి 10 గ్లాసులు వాటరు అనేది తాగాలి. నీళ్లు అనేది తక్కువ తాగడం మూలంగా కూడా ఈ సమస్యలు అనేది వస్తూ ఉంటాయి. ఇప్పుడు వీటికి పరిష్కార మార్గాలు ఏంటి అనేది చూద్దాం. త్రిఫల చూర్ణం, మనం పడుకునేటప్పుడు త్రిఫలని మనం ఒక స్పూను గోరువెచ్చటి నీళ్ళు వేసుకుని, మనం త్రిఫల చూర్ణం మనకి బయట దొరుకుతుంది, దుకాణాల్లో, అన్ని దుకాణాల్లో దొరుకుతుంది. మనకి ఇందులో బ్రహ్మాండంగా ఉపయోగపడేది పునర్నవారిష్టం. మనం భోజనం తర్వాత ఒక 20 ml ప్రతిరోజు ఉదయం సాయంకాలం తీసుకోవడం. తర్వాత ఇంకొక అద్భుతమైన చిట్కా ఏంటంటే జిల్లేడు ఆకులు. మనందరికీ తెలిసిందే ఈ జిల్లేడు. ఈ జిల్లేడు ఆకుల్ని ఒక 10 ఆకులని ఒక 2 లీటర్ల నీటిలో తీసుకుని బాగా మరగాసి ఒక 15 నుంచి 20 నిమిషాలు మరగాసిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు అందులో మన యొక్క 2 పాదాలు పెట్టడం వల్ల మనకి అరికాల్లో తిమ్మిర్లు కానీ, లేకపోతే ఈ వాపులు నొప్పులు అనేవి తగ్గడానికి చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది అనమాట ఈ జిల్లేడు ఆకు అనేది. ఇంకా ఈ జిల్లేడు ఆకుతోటి మరి ఒక యోగం కూడా ఉంది, అది ఏంటనేది మనం చూద్దాం. మీకు నడు నుండి కాలు వరకు నొప్పిగా ఉందా? అయితే అది సయాటికా పెయిన్ కావచ్చు. సయాటికా నర్వ్ అనేది మన శరీరంలో అతిపెద్ద నర్వ్. ఇది వెన్నెముక నుండి ప్రారంభమై హిప్స్, టైస్, మోకాళ్ళు మరియు కాళ్ళ వరకు వ్యాపించి ఉంటుంది. ఈ నర్వ్ మీద ఒత్తిడి పడినప్పుడు తీవ్రమైన నొప్పి వస్తుంది. ఈ నొప్పినే మనం సయాటికా పెయిన్ అంటాం. ఈ ఒత్తిడికి ముఖ్యమైన కారణం డిస్క్ బల్జెస్ లేదా స్పాండిలైటిస్. అయితే ఈ సయాటికా పెయిన్కి సొల్యూషన్ ఉందా? ఉంటే ఏంటి? వెల్కమ్ టు వైద్య వెల్నెస్ సెంటర్. మా వద్ద అద్భుతమైన ఆయుర్వేద చికిత్సలైన డీప్ టిష్యూ మసాజ్, మర్మా థెరపీ, నాడీ వైద్యం, సిద్ధ వైద్యం, ఆక్యుపంక్చర్ మరియు కప్పింగ్ థెరపీలతో ఈ సయాటికా పెయిన్ని పూర్తిగా దూరం చేస్తాం. మీరు కూడా ఈ సయాటికా పెయిన్ని నయం చేసుకొని హ్యాపీగా ఉండాలనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించండి మా వైద్య వెల్నెస్ సెంటర్ని. ఇప్పుడు జిల్లేడాకును మనం తీసేసుకుని, ఇప్పుడు దీనికి మన దగ్గర ఆముదం దొరికితే ఆముదం రాయాలి. బాగా ఆముదం రాసి దీనికి వెచ్చబెట్టాలి. ఆముదం రాసి దీన్ని వెచ్చబెట్టాలంటే వెచ్చబెట్టడం ఇప్పుడు మనకి ఇక్కడ అవడం లేదనమాట. ఆముదం శుభ్రంగా రాయండి, పక్కని రాసి వెచ్చబెట్టండి. కానీ ఈ ప్రక్రియ చేసేటప్పుడు దీనికి వచ్చేటువంటి పాలు ఉంటాయి. ఈ పాలుని మీరు చేతికి తగలనివ్వకండి. ఎందుకంటే ఈ పాలు కనుక మనకి కంటికి కనుక తగిలిందంటే చాలా ప్రమాదం, కళ్ళు పోయేటువంటి ఇది కూడా ఉంది. అందుకని దీన్ని కళ్ళకి తగలకుండా చూడండి ఈ జిల్లేడాకం. చూసి ఇది అయిన తర్వాత మనం ఇప్పుడు ఏ రకంగా అంటే మనకి ఎక్కడైతే నొప్పులు ఉన్నాయో, ఇప్పుడు మోచేతులకు కానీ అలాగే మోకాళ్ళకి కానీ, ఇప్పుడు మోచేతులు చూస్తున్నాం, మనకి ఇక్కడ నొప్పి ఉందనుకోండి, ఇక్కడ వాపు కానీ నొప్పి కానీ ఉంటే ఈ భాగంలో మనం ఈ జిల్లేడాకుని వేసి దీని మీద మనం దారం కానీ, లేకపోతే మన దగ్గర ఈ టేపులు దొరుకుతాయి కదా, ఈ టేప్ అయినా సరే మనం చుట్టేసుకోవచ్చు అనమాట దీని మీద. లేకపోతే గుడ్డతో కట్టేసేయండి శుభ్రంగా ఇలాగ వేసుకుని. అలాగే ఈ జిల్లేడాకుల్లో మనకి చాలా మందికి అరికాళ్ళలో తిమ్మిర్లు, ఈ మంటలు వస్తాయి. ఈ మంటలు వచ్చినప్పుడు దీనికి
ఒక 10 జిల్లేడాకులు తీసుకుని దీన్ని పేస్ట్ కింద చేయండి పసుపు కలిపేసి. తర్వాత ఈ జిల్లేడాకులు మనం ఇందాక చెప్పాం కదా, ఆముదం కానీ లేకపోతే ఆవాల నూనె కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ రాసి వెచ్చచేసి ఈ పేస్ట్ని పైన వేసి ఒక క్లాత్ అనేటువంటిది కింద వేసుకుని దాని మీద ఈ జిల్లేడాకులను పెట్టి దాని మీద కాలు పెట్టండి. ఈ కాలు పెట్టి ఇవి మడత పెట్టి కట్టేసుకుంటే కూడా చాలా బ్రహ్మాండంగా ఈ జిల్లేడాకులు అనేవి మన నొప్పులు వాపులు తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి. తర్వాత మరి ఒక అద్భుతమైన చిట్కా ఏంటి అంటే, మనకి ఈ వాపు వచ్చి అక్కడ నొప్పి ఉంటుంది కదా, అక్కడ మనకి అల్లం దొరుకుతుంది కదా, అల్లం. ఈ అల్లాన్ని సమూలంగా అంటే మనం తీసుకుని మొత్తం అల్లం అంతా తీసుకుని శుభ్రంగా దాన్ని మిక్సీ కానీ లేకపోతే రోట్లో వేసి కానీ శుభ్రంగా నూరేసేసి లేపన కింద తయారు చేసి ఆ నొప్పి ఉన్న చోట తర్వాత వాపు ఉన్న చోట దాన్ని కనుక మనం అప్లై చేసేస్తే కొద్దిగా మండుతుంది కానీ చాలా బ్రహ్మాండంగా తగ్గుతుంది. అలాగే ఒక రోజు చేశాను నేను తగ్గలేదని కాకుండా ఒక 5-6 రోజులు మీరు అప్లై చేయండి, చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇది మనకి ఆయుర్వేదంలో మరొక చిట్కా ఉంది. ఇది మేము చేసేటువంటి చిట్కా. ఇది మీరందరూ కూడా చేసుకోండి. పుదీనా పువ్వు అని దొరుకుతుంది. పుదీనా పువ్వు, వాము పువ్వు, తర్వాత పచ్చకర్పూరం, ఇవి సమాన భాగాలు తీసుకోండి. ఒక్కో తులం తీసుకోండి, మీకు సరిపోతుంది. అవి తీసుకుని ఒక గాజు సీసా తీసుకోండి. ఆ గాజు సీసా తీసుకుని ఈ 3 కూడా కలిపేయండి. కలిపేసి అందులో వేసి ఒక 10 to 20 ml, అంటే ఇప్పుడు ఒక్కొక్క తులం తీసుకుంటే మీరు 5 ml పోసుకుంటే సరిపోతుంది. యూకలిప్టస్ ఆయిల్ అని దొరుకుతుంది అనమాట. మీరు అదే ప్రపోర్షనేట్లో మీరు ఎక్కువ చేసుకోవాలంటే ఒక 100 చేసుకోవాలంటే 100 grams కనుక చేసుకుంటే 300 అవుతుంది. కాబట్టి మీరు ఒక 100 ml యూకలిప్టస్ ఆయిల్ పోసేసుకోవచ్చు. అందులో పోసేసుకుంటే అది మీకు ఒక లిక్విడ్ కింద తయారవుతుంది అనమాట. ఆ లిక్విడ్ కింద తయారైంది మీకు ఎక్కడైతే ఈ నొప్పులు అయ్యి ఉన్నాయో అక్కడ మీరు ఆ వాపులు ఉన్నాయి అక్కడ రాసుకుంటే మీకు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. చాలా మంచి రిలీఫ్ వస్తుంది. అలాగే మనకు జలుబు ఇది వచ్చినప్పుడు కూడా మన ముక్కులకి గుండెకి కూడా రాసుకోవచ్చు అనమాట. చాలా బహుళ ప్రయోజనకారి ఇది. ప్రతి ఒక్కరి ఇంట్లోని ఇది ఉండటం అనేది చాలా మంచిది. ఇంకొక అద్భుతమైన చిట్కా ఏంటి అంటే, మనం బార్లీ వాటర్ తాగడం. బార్లీ వాటర్ తాగితే మనకి ఈ శరీరంలో ఉబ్బరం అంటే నొక్కితే నీరు వస్తూ ఉంటుంది కదా, ఆ నీరు అనేది పోతుంది అనమాట. ఈ బార్లీ గింజలు తీసుకుని దాన్ని పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసుకుని ఒక స్పూను, 1 లీటర్ నీరు పెట్టుకుని 1 స్పూను బార్లీ వాటర్ వేసి అప్పుడు దాన్ని తాగండి ప్రతిరోజు. అంటే మీరు 3:30 తర్వాత తాకండి ఇంక బార్లీ వాటర్. ఎందుకంటే మరలా 3:30 తర్వాత మనం తాగితే సాయంత్రం మాటలో ఎక్కువ సార్లు మూత్రానికి వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది. అందుకని ప్రమాదం అంటే ప్రమాదం కాదు, ఎక్కువసార్లు తరచూ వెళ్ళవలసి వస్తుంది అన్నమాట. అందుకని ఆ బాధపడకుండా మనకి నిద్రకి ఆటంకం కలగకుండా ఉండడానికి మీరు 3:30 లోపులోనే మీరు తాగితే చాలా మంచిది. మనకి శరీరంలో ఇప్పుడు నొప్పులు వాపుల గురించి చెప్పుకున్నాం కదా, అలాగే నొప్పులు అంటే మనకు బ్యాక్ నొప్పి కానీ బ్యాక్ పెయిన్ కానీ అలాగే లేకపోతే మోకాళ్ళలో నొప్పులు, మన శరీరంలో ఈ నడుము సంబంధించి నొప్పుల్లో నడుము సంబంధించి కానీ లేకపోతే నడుములో ఇన్ఫ్లమేషన్ కానీ ఇటువంటివి కానీ బ్యాక్ పెయిన్, L3 L4 సమస్యలు, అలాగే మన నీ పెయిన్స్, నీ రిలేటెడ్ పెయిన్స్ అంటే నీకు సంబంధించిన నొప్పులు ఏమన్నా ఉన్నా సరే మన దగ్గర ఈ మసాజ్ ఇష్టం అనేటువంటి దీంతో ఇష్టం మసాజు, తర్వాత కైరోప్రాక్టిక్ అడ్జస్ట్మెంట్లు, అలాగే మర్మా థెరపీ కూడా మన వైద్య వెల్నెస్ సెంటర్లో చేస్తారు. దీని ద్వారా కూడా చాలా బ్రహ్మాండంగా మనం ఆపరేషన్ అనేది లేకుండా కూడా నీ సర్జరీ కానీ లేకపోతే బ్యాక్కి సంబంధించిన ఆపరేషన్ కూడా లేకుండా ఏ రకమైన మందులు వాడకుండా మనం ఈ థెరపీస్ ద్వారా కూడా మనం సమర్థవంతంగా తగ్గించవచ్చు. ఇలాంటి మరెన్నో ఆరోగ్యపరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.